ఒక్క నిమిషం మీనాక్షి, ఫోన్ మాట్లాడొస్తాను. చెప్పు నిత్య. ఎలా ఉన్నారు రామ్ గారు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడున్నారు రామ్ గారు? ఒక ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నాను. అదేంటో నేను తెలుసుకోవచ్చా? సారీ నిత్య, కొంచెం పర్సనల్. నేను కూడా ఒక పర్సనల్ విషయం మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. చాలా ముఖ్యమైన పని. తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ మాట్లాడదాం. లేదు రామ్ గారు, ఇప్పుడే మాట్లాడాలి. సరే చెప్పు నిత్య. ఫోన్లో కాదు, కలిసి మాట్లాడాలి. ఒకసారి ఇంటికి రాగలరా? సారీ నిత్య, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేను, ఏమీ అనుకోవద్దు. ఈ ప్రపంచానికి నేనేంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నారు. నాకంత చేసిన మీతో నాకేదైనా కష్టం వస్తే చెప్పుకోవచ్చని, ఏ విషయంలోనైనా నాకు మీరు అండగా ఉంటారని ఆశతో ఉన్నాను. నేను చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ నన్ను కలవడానికి రేపటి వరకు వాయిదా వేస్తున్నారు. మిమ్మల్ని ఏదో నేను ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సారీ రామ్ గారు, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నిత్య నిత్య, ఒక నిమిషం. చెప్పండి. అలా ఎప్పటికీ అనుకోవద్దు నిత్య. నేనున్న పరిస్థితుల్లో రాలేక రేపు కలుద్దామన్నానే తప్ప నిన్ను నిర్లక్ష్యం చేద్దామన్న ఉద్దేశం నాకు లేదు. మరీ ముఖ్యమైన పని అయితే తప్ప నువ్వు అంతలా బాధపడవు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ రామ్ గారు, నేను వెయిట్ చేస్తుంటాను. నా మీదున్న అభిమానాన్ని దేవు మీదున్న కోపానికి ఉపయోగించుకుంటున్నందుకు నన్ను క్షమించండి రామ్ గారు. మీనాక్షి, ఓ చిన్న పని పడింది, నేను బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలోనా? నువ్వు వెళ్తే నేను ఒంటరిగా ఉండాలిరా. రేపు ఉదయం వెళ్ళొచ్చుగా. కంగారు పడద్దు మీనాక్షి, కొంచెం అర్జెంట్ పని, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు వచ్చి డోర్ వేసుకో. వెంటనే వచ్చేరా. అలాగే, నువ్వు డోర్ వేసుకో, నేను వచ్చి బెల్ కొట్టే వరకు డోర్ తీయద్దు. సరే, ఓకే? పిల్ల ప్లాన్ చేసి ఆ పోలీసుని బయటకు పంపించుండాది. వీలైనంత తొందరగా మన పని పూర్తి చెయ్యాలి.